ఆగండి, ఒక్క క్షణం ఆగిపోండి. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేయడానికి లేదా ముందుకు జరపడానికి మీ వేలు కదులుతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఎందుకంటే మీ మనసులో ఇలాంటి ఆలోచన రావచ్చు, అరే, ఇలాంటి వీడియోలు చూస్తే డబ్బులొస్తే అందరూ ధనవంతులైపోయేవారు కదా అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలు మరియు ఇలాంటి అనుమానాల వల్లే మీరు ఈ రోజుటికి కూడా ధనవంతులు కాకుండా పేదవారుగానే మిగిలిపోయారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోని 1% ధనవంతులు ఎవరి దగ్గరైతే అపారమైన సంపద ఉందో వారు కేవలం కష్టపడి ధనవంతులు కాలేదు, వారు ఒక కోడ్ను క్రాక్ చేశారు. సో ఈ కోడ్ని ఈరోజు మన ఛానల్లో క్రాక్ చేద్దాం. అయితే ఈ కోడేంటో మీరు తెలుసుకోవాలంటే నిబంధన ఒక్కటే, మీరు చివరి వరకు నాతో ఉండాలి. మీరు ఒక్క సెకండ్ మిస్ చేసినా ఇప్పుడు మీకు నాకు మధ్య ఏర్పడుతున్న ఆ శక్తి అనుసంధానం తెగిపోతుంది. మీ 7 తరాల పేదరికాన్ని ఈ రాత్రికి ఎప్పటికీ తుడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ పాత నేనుకి వీడ్గోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, అన్ని సిద్ధులు, అన్ని గాఘమైన పూజలు మరియు అన్ని పెద్ద అద్భుతాలు రాత్రి నిశ్శబ్దంలోనే ఎందుకు జరుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే పగలు అనేది శబ్దానిది, పగలు పోరాటానిది. కాని రాత్రి నిర్మాణానిది. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మేల్కొని తమ కలలను ఆహ్వానించే కొద్దిమంది వ్యక్తుల కోసం విశ్వం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. మీరిప్పుడు మేల్కొని ఉన్నారు అంటే మీరు ఎంచుకోబడ్డారు అని అర్థం. ఈరోజు నేను మీతో గాలిమాటలు మాట్లాడను. నేను శక్తి గురించి, డబ్బు గురించి మరియు డబ్బు ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుందో దాని గురించి మాట్లాడతాను. డబ్బంటే ఏమిటి? అది కేవలం ఒక కాగితం ముక్క లేదా బ్యాంకులో ఉన్న అంకెనా? కాదు, డబ్బు ఒక శక్తి. నిప్పు ఎలా వేడిగా ఉంటుందో, మంచు ఎలా చల్లగా ఉంటుందో, డబ్బుక్కూడా ఒక స్వభావం ఉంటుంది. అది తనను గౌరవించేవారి వద్ద మరియు దాన్ని నిర్వహించే మానసిక సామర్థ్యం ఉన్నవారి వద్దే నిలుస్తుంది. అయితే చాలామంది నన్నడుగుతారు, సార్, నేను పగలూ రాత్రి కష్టపడుతున్నాను, చెమట చిందిస్తున్నాను, అయినా నా దగ్గరకు డబ్బు ఎందుకు రాదు? నాకంటే తక్కువ కష్టపడే ఆ రెండో వ్యక్తి నోట్లతో ఎందుకాడుకుంటున్నాడు? దీని సమాధానం చాలా చేదుగా ఉంటుంది. కాని ఈ రాత్రి ఈ నిజం వినండి. మీరు మీ అదృష్టం వల్ల పేదవారు కాలేదు, మీరు మీ ఆలోచనలు మరియు మీ సబ్కాన్షియస్ ప్యాటర్న్ వల్ల పేదవారుగా ఉన్నారు. ఫ్రెండ్స్, చిన్నప్పటినుండి మనకు పెద్దలు ఏం నేర్పించారు? డబ్బులు చెట్లకు కాయవు, దుప్పటి ఉన్నంతవరకే కాళ్లు చాచుకోవాలి, ధనవంతులు చెడ్డవారు. సో ఇలాంటి మాటలన్నీ మీ మెదడులో ఇనుప గొలుసుల్లా బంధించబడ్డాయి. మీరు ధనవంతులు కావాలని కలలు కన్నప్పుడు మీ మెదడే లోపల్నుండి చెబుతుంది, వదిలే, నీకంత సీన్ లేదు అని. కాని ఈరోజు రాత్రి మాత్రం మనం ఈ ప్యాటర్న్ను బద్దలు కొట్టాలి. 20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం మీ జన్మ హక్కు అని మీ అవచేతన మనసులో నాటాలి. మీరు దీన్ని అడగకూడదు, మీరు దీన్ని క్లెయిమ్ చేయాలి, అంటే మీ హక్కుగా ప్రకటించాలి. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక పాత కాని అత్యంత శక్తివంతమైన కథ చెబుతాను. ఇది మీ జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక పాత నగరంలో రఘువీర్ అనే వ్యక్తి ఉండేవాడు. రఘువీర్ సరిగ్గా మీలాగే నాలాగే ఉండేవాడు. అమాయకుడు, కష్టపడేవాడు మరియు నిజాయితీవంతుడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్లు కొట్టే పనిచేసేవాడు. అతని చేతుల్లో బొబ్బలొచ్చేవి, శరీరం అలసటతో కుంగిపోయేది. ప్రతి రాత్రి అతను ఆకాశం వైపు చూస్తూ దేవుడితో ఫిర్యాదు చేసేవాడు, ఓ దైవమా, నేను ఎవరికి ఏం అపకారం చేశాను? 2 పూటల కూడు కోసం నేనింత పోరాటం ఎందుకు చెయ్యాలి? జనం ఇండ్లలో నిద్రిస్తున్నారు, కాని నా ఇంటి కప్పు కారుతోంది. అతని ఫిర్యాదు సరైనదే, అతని బాధ నిజమే. సో ఒక రాత్రి అతను తన విరిగిన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కళ్లనుండి నీళ్లు కారుతుండగా అకస్మాత్తుగా అతని గదిలో ఒక వింత వెలుగు వచ్చింది. ఒక ముసలి ఫకీరు అతని ముందు నిలబడి ఉన్నట్టు అతను చూశాడు. ఫకీరు ముఖంలో అద్భుతమైన తేజస్సుంది. రఘువీర్ భయపడ్డాడు. కాని ఫకీరు నవ్వుతూ ఇలా అన్నాడు, రఘువీర్, నీ ఫిర్యాదులు పైవరకు చేరుకున్నాయి. నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు, కాని వాస్తవం ఏమిటంటే నువ్వొక నిధి మీద కూర్చొని ఉన్నావు అని అతను చెప్పగానే రఘువీర్ కంగారుగా లేచుకూర్చున్నాడు. అతనడిగాడు, ఏ నిధి మహారాజా? నా ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు అని రఘువీర్ చెప్పినప్పుడు ఫకీరు గంభీరంగా, చూడుబాబూ, నీ ఇంటి వెనక పెరడ్లో ఉన్న పాత ఎండిపోయిన బావి పక్కన సరిగ్గా 3 చేతుల లోతులో నీ 7 తరాల నిధి పాతిపెట్టబడింది. బంగారు నాణాలు, వైడ్యూర్యాలు, ఎంత ధనమంటే నువ్వు నగరం అంతటినీ కొనేయవచ్చు అని ఆ ఫకీరు చెప్పగానే రఘువీర్ కళ్ళు తేలేశారు. అతనికి నమ్మకం కలగలేదు. సో అప్పుడు ఫకీరు ఇంకా ఇలా అన్నాడు, కాని ఒక నిబంధన ఉంది. నువ్వు ఆ నిధిని కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తొవ్వాలి. తొవ్వేటప్పుడు నీ మనసులో ఒక్క ఆలోచన కూడా భయం లేదా అనుమానం రాకూడదు. ఒకవేళ నిధి దొరకపోతే ఏంటి అని నువ్వు ఆలోచించకూడదు. నిధి నాదే,
నేను దాన్ని తీసుకోవడానికి వచ్చాను అని అనుకుంటూ తొవ్వాలి. ఒక్క క్షణం నీ మనసులో అవిశ్వాసం వస్తే ఆ నిధి మట్టిగా మారిపోతుంది అని చెప్పి ఫకీరు అక్కడ్నుండి మాయమయ్యాడు. అయితే ఆ రోజు నుండి రఘువీర్ అనిత గురించి కలలు కనడం మొదలుపెట్టాడు. కాని ఒకరోజు అతని గుండెల్లో ఒక ఆశ కలిగింది. అతను అమావాస్య రాత్రి కోసం ఎదురుచూడసాగాడు. రోజులు గడిచాయి. చివరకు ఆ రాత్రి వచ్చింది. గాఢాంధకారం. రఘువీర్ గడ్డపార తీసుకుని పెరట్లోకి వెళ్లాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను తవ్వడం మొదలుపెట్టాడు. మొదటి దెబ్బ వేశాడు. మట్టి తొలగింది. అతని మనసులో ఆలోచనొచ్చింది. బాబా నిజమే చెప్పారా? ఎక్కడ నేను పిచ్చివాడిలా కష్టపడుతున్నానో? అతను మళ్లీ తవ్వాడు. మళ్లీ ఆలోచన వచ్చింది. ఒకవేళ నిధి దొరకకపోతే నా భార్య నన్ను చూసి నవ్వుతుంది, జనం ఎగతాళి చేస్తారు. అతను తవ్వుతూనే ఉన్నాడు. చెమట చిందిస్తున్నాడు. కాని ప్రతి దెబ్బతో అతని అనుమానం బలపడుతూ వచ్చింది. నా అదృష్టం ఎలాగూ బాగోలేదు, నాకేం దొరుకుతుంది? బహుశా ఇదంతా అబద్ధం అని ఆలోచిస్తూ రఘువీర్ రాత్రంతా అక్కడే గడిపేశాడు. కాని తెల్లవారయ్యేసరికి రఘువీర్ ఆ గుయ్యిని మొత్తాన్ని తవ్వేశాడు. కాని అతనికక్కడ ఏమీ దొరకలేదు. ఆ గుయ్యిలో కేవలం రాళ్ళు, కంకర మరియు మట్టి మాత్రమే ఉంది. ఒక చిన్న నాణెం కూడా దొరకలేదు. అయితే మరుసటిరోజు తెల్లవారిజామున రఘువీర్ గడ్డపార పక్కన పడేసి నేరమీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, నా రాతలో పేదరికమే రాసి ఉంది, ఆ కల అబద్ధం అని పడుకుంది. కాని సరిగ్గా అప్పుడే అతని భుజంపై ఎవరో చెయ్యి వేశారు. అతను వెనక్కి తిరిగి చూస్తే అదే ఫకీరు నిలబడి ఉన్నాడు. కాని ఈసారి అది కల కాదు. ఫకీరు నవ్వుతూ అన్నాడు, రఘువీర్, నువ్వు ఎందుకేడుస్తున్నావు? అప్పుడు రఘువీర్ కోపంగా, మీరు నన్ను మోసం చేశారు. నేను రాత్రంతా తవ్వాను, కాని అక్కడ ఏమీ లేదు, అంతా అబద్ధం అని గట్టిగా అరుస్తాడు. సో అప్పుడు ఫకీరు శాంతంగా, నిధి అక్కడే ఉంది రఘువీర్, ఇప్పటికీ అక్కడే ఉంది. కాని నువ్వు నిబంధనను అతిక్రమించావు. నేను చెప్పాను కదా, తవ్వేటప్పుడు అనుమానించవద్దని. నువ్వు నేలనైతే తవ్వావు, కాని నీ మనసులోని అవిశ్వాసాన్ని తవ్వలేదు. నీ ప్రతి ఆలోచన విశ్వానికి ఒక సిగ్నల్ పంపుతోంది, దొరకదు దొరకదు అని. నీ ఆ నెగటివ్ ఎనర్జీయే ఆ బంగారాన్ని మట్టిగా మార్చేసింది. ప్రకృతి నీకు కావాల్సిందివ్వదు, ప్రకృతి నీకు దేనిపై నమ్మకం ఉందో దాన్నే ఇస్తుంది అని గంభీరంగా చెబుతాడు. సో ఫ్రెండ్స్, ఈ కథను మీరు కేవలం ఒక కథగా భావించకండి. ఈ రఘువీర్ ఎవరో కాదు, ఇది మీరు, ఇది మనందరం. మనమందరం ఆ నిధిపైనే కూర్చుని ఉన్నాం. 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఈ సంపద విశ్వంలో గాలిలాగా పుష్కలంగా అందుబాటులో ఉంది. మీరు శ్వాస తీసుకునేటప్పుడు గాలి తక్కువైపోతుందేమో అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? లేదు కదా? ఎందుకంటే గాలి చాలా ఉందని మీకు నమ్మకం ఉంది. మరి డబ్బు విషయంలో ఈ నమ్మకం ఎక్కడికి పోతోంది? ఈ రాత్రి నేను మీకు అదే గడ్డపారనివ్వబోతున్నాను. దానితో మీరు మీ తలరాతను తవ్వుకోవాలి. కాని రఘువీర్ చేసిన తప్పు చేయకండి. ఈరోజు అనుమానించకండి, తర్కం వెతకకండి. మీ లాజిక్, మీ డిగ్రీలు, మీ గత అనుభవాలు అన్నింటినీ ఈరోజు తలుపు బయటే వదిలేయండి. ఈరోజు కేవలం నమ్మండి, గుడ్డిగా నమ్మండి. ఎందుకంటే అద్భుతాలు అనుమానం ముగిసిన చోటే మొదలవుతాయి. సో ఇప్పుడు నేను మీకు ఒక అత్యంత శక్తివంతమైన ప్రక్రియను చెప్పబోతున్నాను. ఇది మంత్రతంత్రం కాదు, ఇది స్వచ్ఛమైన మానసిక శాస్త్రం. దీన్నే లా ఆఫ్ వైబ్రేషన్ మరియు విజువలైజేషన్ అంటారు. సో ఇప్పుడు రాబోయే కొద్ది నిమిషాలపాటు మీరు మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. ఒకవేళ పడుకుని ఉంటే శరీరాన్ని వదిలేయండి. కళ్ళు మూసుకోండి. నా స్వరం మీ మెదడు లోపల ప్రతిధ్వనించనివ్వండి. దీర్ఘశ్వాస తీసుకోండి మరియు వదలండి. మీ చుట్టూ ఒక బంగారు రంగు వెలుగు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇది సమృద్ధి యొక్క వెలుగు. సో ఇప్పుడు ఊహించుకోండి, మీ మనోనేత్రంతో చూడండి. మరుసటి రోజు ఉదయం అయ్యింది. మీరు నిద్రలేస్తున్నారు. మీరు ఫోన్ తీయగానే మీకు ఒక మెసేజ్ కనిపిస్తోంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక భారీ మొత్తం క్రెడిట్ అయ్యింది, 20 కోట్ల రూపాయలు. 1లు, 10లు, 100లు లెక్కించకండి. కేవలం ఆ పొడవైన నంబర్ను చూడండి. ఆ క్షణాన్ని అనుభూతి చెందండి. మీ శరీరం పులకరిస్తోంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంతో కాదు, సంతోషంతో. మీరు గట్టిగా అరవాలనుకుంటున్నారు కానీ మాట రావడం లేదు. మీరు పరిగెడుతుకుంటూ మీ తల్లిదండ్రుల వద్దకో లేదా మీ భాగస్వామి వద్దకో వెళ్ళి వారికి ఆ ఫోను చూపిస్తున్నారు. వారి కళ్లల్లోకి చూడండి. వారి ముఖాల్లో ఉన్న ఆ తృప్తి, ఆ సంతృప్తి, ఆ సంతోషాన్ని అనుభూతి చెందండి. ఏళ్లుగా మీ కుటుంబాన్ని వేధిస్తున్న అప్పులన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. మీరు ఏవైతే కలలు కన్నారో అవన్నీ ఈ రోజు కొనగలరు. ఆ పెద్ద ఇల్లు, ఆ లగ్జరీ కారు, ఆ విదేశీ ప్రయాణం. షాపుకు వెళ్ళినప్పుడు మీరిప్పుడు ప్రైస్ ట్యాగ్ చూడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వస్తువును మీరు కొనేస్తున్నారు.
ఆ స్వేచ్ఛను అనుభూతి చెందండి. ఈ డబ్బు మిమ్మల్ని గర్వపోతుగా మార్చడం లేదు, మిమ్మల్ని మరింత వినయంగా మారుస్తోంది. మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారు. మీ దగ్గరకు ఎంత డబ్బు వస్తోందో అంతగా మీరు పంచుతున్నారు. అది ఇంకా ఎన్నో రెట్లు పెరిగి తిరిగి వస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ దృశ్యాన్ని మీ మెదడులో ఎంత లోతుగా ముద్రించుకోవాలంటే, మీరు కళ్ళు తెరిచినప్పుడు మీ ప్రస్తుత పేదరికం అబద్ధం అనిపించాలి, ఈ శ్రీమంతులే నిజమనిపించాలి. గుర్తుంచుకోండి, మెదడుకు ఏది నిజమో ఏది కల్పనో తెలియదు. మీరు దీన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందితే మీ మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తుంది. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ వీడియో ముగిసిన తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుంది. రేపు ఉదయం మీరు లేచినప్పుడు మీ జేబు ఖాళీగా ఉండవచ్చు, ఏదైనా బిల్లు కట్టమని మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో, సరిగ్గా ఆ సమయంలో మీరు రఘువీర్లా మారకూడదు. మీరు నిరాశతో అరే ఏమీ జరగలేదు అని అనకూడదు. దానికి బదులుగా మీరు నవ్వి ఇలా అనాలి, ఇది కేవలం పాత లెక్కలు సెటిలవుతున్నాయి, నా 20 కోట్లు దారిలో ఉన్నాయి, అవి వస్తున్నాయి. ఇదే ఆ గేమ్ చేంజ్ చేసే వైఖరి. దీన్నే స్థిరంగా అంటారు. మనం మన నమ్మకంపై అచంచలంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏదో సాధారణ యూట్యూబ్ వీడియో కాదు, ఇది ఒక దీక్ష. ఈ రోజు మీరు తెలియకుండానే సమృద్ధి మార్గంలో మొదటి అడుగు వేశారు. ఇప్పుడు ఈ శక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. రేపు ఉదయం మీకు భిన్నంగా ఉంటుందని నాకు తెలుసు. సూర్యకిరణాలు అవే కావచ్చు, కానీ వాటిని చూసే మీ కళ్ళు మారిపోయి ఉంటాయి. మీరిప్పుడు ఒక బాధితుడు కాదు, ఒక సృష్టికర్త. కానీ వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఫ్రెండ్స్, లా ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రకారం ఏదైనా పొందాలంటే శక్తి ప్రవాహం అవసరం. నేను మీకు ఈ రహస్య జ్ఞానాన్ని ఇచ్చాను. ఇప్పుడు మీరు ఈ శక్తి చక్రాన్ని పూర్తి చెయ్యాలి. అది ఎలా అని మీరు అనుకోవచ్చు, కానీ అది చాలా సులభం. మీరు ఇప్పుడే CRM ఇన్ఫో కుటుంబాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ బటన్ నొక్కడం కేవలం ఒక క్లిక్ కాదు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఈ కమ్యూనిటీలో భాగం అని మీరు విశ్వానికి ఇచ్చే మాట. మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. దాని ద్వారా నేను తదుపరి సంకేతాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. పరపురుష సహవాసం